ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ది 21 జూన్ 2020వ తేదీ జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం రోజున రాహుగ్రస్తమై ఖండగ్రాసకు సూర్యగ్రహణం యొక్క ప్రభావం తులారాశి వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందో మీకు నేను తెలియజేస్తాను. తులారాశి వారికి భాగ్యస్థానం 9వ స్థానంలో ఈ యొక్క గ్రహణం పడుతోంది. ఒక రకంగా భాగ్యస్థానం అంటే భాగ్యం అంటే ధనము ఇదొకటే కాకుండా పితృస్థానం, పిత్రార్జితము, స్వార్జితము ఇవన్నీ కూడా ఉంటాయి. అందున ఇప్పుడు గత కొద్ది నెలలుగా అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం మీరు చాలా అనుభవిస్తూ ఉన్నారు. అర్ధాష్టమ గురుడు కూడా మిమ్మల్ని అనేక రకములుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటిని దానికి తోడు 9వ స్థానంలో ఈ గ్రహణం సంభవించడం మీకు అంత అనుకూలం కాదు. కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని వృధా చేయకుండా గ్రహణం పట్టినటువంటి సమయాల్లో భక్తి శ్రద్ధలతో అందున సూర్య భగవానుడు మీ రాశికి తులారాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే నీచపడతారు మామూలుగా. ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు 9వ స్థానంలో ఉన్నారు అంటే మీకు లాభాధిపతి ఇప్పుడు భాగ్యస్థానంలో గ్రహణం సంభవిస్తోంది. లాభాధిపతికి భాగ్యస్థానంలో గ్రహణం సంభవిస్తోంది తులారాశి వారికి. ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం వ్యతిరేక దిశగా మీ మీద పడకుండా ఉండాలి అంటే గ్రహణ సమయాన్ని వృధా చేయకుండా మీరు శుభమైనటువంటి ఫలితాలు అనుభవించడమే కాకుండా భారతదేశానికి కూడా తెలుగు రాష్ట్రాలకు కూడా మీరు పఠించేటువంటి మంత్రం యొక్క ప్రభావం, జపించేటువంటి మంత్రం యొక్క ప్రభావం రక్షింపబడాలి. మీ రాశికి అధిపతి శుక్రుడు, ఆయన కూడా అష్టమంలో ఉన్నారు. ఇప్పుడు పెద్ద యోగదాయకమైనటువంటి స్థితిలో లేరు. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచిది. గ్రహణం పట్టగానే గ్రహణ స్నానం, పట్టు స్నానం చేసి చక్కగా గ్రహణ సమయం అంతా కూడా సూర్య భగవానుడికి సంబంధమైనటువంటి ఆదిత్య హృదయాన్ని, సూర్య కవచాన్ని, సూర్య సహస్రనామ స్తోత్రాన్ని, అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లలితా సహస్రనామ స్తోత్రాన్ని, ఈశ్వరుడు యొక్క రాశి ఉన్నటువంటి ఆర్ద్ర నక్షత్రంలో ఆర్ద్ర మిథున రాశిలో పడుతుంది కాబట్టి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఈ యొక్క భారతదేశానికి సంపూర్ణంగా ఉండాలి అనేటువంటి భక్తి విశ్వాసం మీ మీద సంపూర్ణంగా గుండెల్లో నింపుకొని మాం రక్షంతు, మమ భారతదేశం రక్షంతు, మమ సహకుటుంబం రక్షంతు అని చెప్పేసి మీరు దేశానికి యోగక్షేమమై మంచి జరగాలి. ఆవహించి ఉన్నటువంటి కరోనా ఈ రాక్షసి వెళ్ళిపోవాలి. కంటికి కనిపించినటువంటి ఈ యొక్క క్రిమి నాశనం అవ్వాలి అనేటువంటి మంచి సంకల్పంతో దైవాన్ని ఎక్కువగా ప్రార్థన చేయండి. గ్రహణం పూర్తి అయిన తర్వాత స్నానం చేసి అప్పుడే వండినటువంటి పదార్థాన్ని భుజించి మరుసటి రోజున చక్కగా మమ నవమ స్థాన స్థిత మమ జన్మరాశి వశాత్తు నవమ స్థాన స్థిత రాహుగ్రస్త సూర్యగ్రహణ దోష పరిహారార్థం ఆవయోహ సకల గండ దోష నివృత్త్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పుకుని గ్రహణం పూర్తి అయినటువంటి మరుసటి రోజున చక్కగా దేవాలయానికి వెళ్ళి గోధుమలు, మినువులు, ఒక సూర్యబింబం, వెండి సూర్యబింబము, వెండి సర్పాన్ని దానం ఇవ్వండి. మీరు మంచి ఫలితం అనుభవించిన వాళ్లే కాకుండా భారతదేశాన్ని కూడా, మీ కుటుంబం, మీ ఇంటి పక్కల వాళ్ళని, మీ యొక్క నోటిలోంచి వచ్చేటువంటి మంత్రం యొక్క వైబ్రేషను దశ దిశలా వ్యాపించి మీరు రక్షింపబడటమే కాకుండా అందరూ కూడా రక్షింపబడతారు. భారతదేశం రక్షింపబడుతుంది. కాబట్టి గ్రహణ సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవాలి. లాభాధిపతికి భాగ్యస్థానంలో పడుతున్నటువంటి గ్రహణము యొక్క వ్యతిరేకత ప్రభావం మీ మీద ఉండకుండా అనుకూలంగా మార్చుకుని స్వామి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.